పెట్టుకున్న పంట మొత్తం పోయింది. నేను ఇప్పుడు ఈ అప్పులు ఎలా తీర్చాలి? అప్పు తీర్చేస్తానని అందరికీ మాట ఇచ్చేశాను. ఇప్పుడు నేనేం చేయను? హాయ్ గాయ్స్, మనకు ఒక ప్రమాదం వచ్చి పడింది. రోగ్ ప్లానెట్ సడన్ గా భూమికి సూర్యుకి మధ్యలో రావడం వల్ల ఆల్మోస్ట్ 15 డేస్ భూమి చీకట్లో ఉండబోతుంది. దీనివల్ల వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి. ప్రజలు చాలా భయపడిపోతారు. గవర్నమెంట్స్ అస్తవ్యస్తం అయిపోతాయి. సో అన్ని గవర్నమెంట్స్కి జాగ్రత్తలు తీసుకోమని, అన్నిటికీ రెడీగా ఉండమని ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. నేను పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూ మీద ఊరికి వెళ్తున్నాను. ఏదైనా ఉంటే అందరూ కోఆర్డినేట్ అయ్యి డెసిషన్ తీసుకోండి. నేను త్వరగా వచ్చేకి ట్రై చేస్తాను. బాయ్ ఆల్, టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. హైదరాబాద్లో ఎలా ఉన్నావు? బాగున్నాను రా సూర్య. అరే, ఇంకెన్నాళ్ళు నీ బాధలన్నీ నీ మనసులో దాచుకుంటావురా? నాకు ఒక్క మాట చెప్పొచ్చు కదా. డోంట్ వరీ, నీ అప్పులన్నీ నేను కట్టేస్తాను. హ్యాపీగా ఉండొచ్చు, సరేనా? మనం అందరం ఒకే చోట ఉందాం. దిగోరా బాలు, అందరికి ఇచ్చేసేయ్. హే, ఏంట్రా అక్కడే ఉన్నారు? రండి. ఇక నుండి ఈ ఇల్లు మీది కూడా. అందరం కలిసి హ్యాపీగా ఉందాం. డోంట్ వరీ, రేపు నేను ఊరికెళ్ళి మీ సామాన్లు మొత్తం తీసుకొని వచ్చేసాను. సార్, ఇక్కడ బౌలు ఎవరండి? యా, చెప్పండి సార్. మీకు ఏదో పార్సిల్ వచ్చింది. పార్సిలా? ఓకే, ఇవ్వండి. అయినా ఈ పార్సిల్ ఏముందబ్బా? అరే, ఏంటిది? శాటిలైట్ ఫోన్లా ఉంది. అరే, ఇందులో ఏదో మెసేజ్ కూడా ఉంది. కోడ్ 15. ద నైట్ ఈజ్ కమింగ్. లొకేషన్ హౌస్ నెంబర్ 25. దీన్ని ఎలాగైనా నేను కనిపెట్టాలి. బాలుగాడి ప్లేస్లోకి నేను వెళ్ళాలి. ఇదేదో రోగ్ ప్లానెట్కు సంబంధించినలాగా ఉంది. ఈ రోగ్ ప్లానెట్ ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయింది? అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? దీని వెనకాల ఎవరున్నారు? ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అసలు కోడ్ 15 అంటే ఏంటి? చూద్దాం.